హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్టేషన్. మనం చేసిన తప్పులు, అమెరికాలో తిప్పలు. దీనికి కారణాలేంటి? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 80స్‌కి ముందు వరకు డాక్టర్స్ పీజీ చేయడానికి గానీ, సైంటిస్టులు రీసెర్చ్ చేయడానికి గానీ, పీహెచ్‌డీ చేసేవాళ్ళు గానీ అమెరికాకొచ్చి చదువుకునేవాళ్ళు. తర్వాతి కాలంలో వీళ్ళతో పాటు బాగా డబ్బున్న వాళ్ళు గానీ, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు గానీ అమెరికాకొచ్చి చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత 80s తర్వాత ప్రపంచం అంతా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ వైపు చూడటం మొదలుపెట్టింది. అప్పుడే ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని అమెరికాకొచ్చి చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. కానీ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని అమెరికాలో మాస్టర్స్ చేయాలని ఇక్కడికొచ్చిన వాళ్ళు క్యాంపస్‌లోనే వాళ్ళకు దొరికిన టైం ఎంతైతే ఉందో అంత టైంలో వర్క్ చేసుకొని, ఆ వచ్చిన డబ్బులతోటి అడ్జస్ట్ అవుతూ బాగా చదువుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళ టార్గెట్ అమెరికాలో ఏ విధంగా అయినా సెటిల్ అవ్వాలి, లేకపోతే ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలని కాదు. ఇక్కడున్న ఎడ్యుకేషన్‌ని చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఇక్కడున్న ఆపర్చునిటీస్‌ని అందిపుచ్చుకోవాలి అనేదే వాళ్ళ టార్గెట్ అప్పట్లో. అంతేగాని ఏ విధంగానైనా అమెరికాలో సెటిల్ అవ్వాలి, ఏ విధంగానైనా డబ్బే ప్రధానం అనే రాలేదు వాళ్ళు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మన తెలుగువారైన సత్య నాదెళ్ల గారు మ్యాంగ్లూర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎంబీఏ కంప్లీట్ చేసి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్‌లో ఆపర్చునిటీస్‌ని అందిపుచ్చుకున్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా వన్ ఆఫ్ ద టాప్ పెయిడ్ సీఈఓగా నిలిచారు. అలాగే సుందర్ పిచాయ్ గారు కూడా. వీళ్ళందరూ క్యాంపస్‌లో జాబులు చేసుకొని దొరికిన టైంలోనే వచ్చిన డబ్బులతోటి అడ్జస్ట్ అవుతూ చదువుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో నిలబడగలిగారు. కానీ ఈ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ స్లోగా పెరుగుతూ వచ్చారు. అది ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు. లేదంటే మనం ఇంకేదైనా మంచి ఆపర్చునిటీస్‌ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోటి కావచ్చు. స్లోగా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అమెరికాకి రావడం ఎక్కువైంది. ఒకప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ శాతము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్యలో 18% ఉండేది మన ఇండియన్ స్టూడెంట్స్. చైనీస్ వాళ్ళు 35%గా ఉండేవాళ్ళు. అంటే 2000 సంవత్సరానికి ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య అమెరికాలో 50,000. కానీ అది పెరుగుతూ 2020 నాటికి 1,99,000 పైచిలుకు మాట ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య. అయితే 2020 నుంచి 2024కి ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ డబుల్ అయ్యారండి. 3,30,000కి పైచిలుకుగా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారు. వీళ్ళు మెయిన్‌గా వచ్చింది కూడా స్టెమ్ మీదే. అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్ వీటి మీదే బేస్ చేసుకొని వచ్చారు. ఒక్క 4 సంవత్సరాల్లో మీరు గమనిస్తే గనక ఆల్మోస్ట్ డబుల్ అయ్యారండి. 2020 నాటికి 1,99,000 ఆల్మోస్ట్ 2,00,000 మంది ఉంటే 4 సంవత్సరాల్లో 2024 నాటికి 3,30,000కి పైగా ఉన్నారు. చూడండి ఎంత ర్యాపిడ్‌గా పెరిగిపోయారు. అంటే చైనా వాళ్ళని కూడా దాటేశారనుకోండి మన వాళ్ళు చాలా ఫాస్ట్‌గానే. సరే, ఇంతమంది రావడానికి కారణం ఏంటి? నిజంగా వీళ్ళందరూ ఇక్కడ చదువుకోవడానికే వస్తున్నారా ఇంతమంది? 5-10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, 30-40 లక్షల సాలరీ ఎర్న్ చేసేవాళ్ళు ఇండియాలో జాబులు మానేసి మరి అమెరికాకి F1 స్టూడెంట్స్‌గా వస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ H1B మీదనో లేకపోతే ఆల్రెడీ స్టూడెంట్‌గా వచ్చి జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్‌ని గానీ, హస్బెండ్‌ని గానీ, స్పౌస్‌ని F1 స్టూడెంట్స్‌గా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు వర్క్ పర్మిట్ వచ్చి జాబ్ చేయాలంటే కనీసం 3 ఏళ్ళు పడుతుంది ఇక్కడ. కానీ F1 స్టూడెంట్స్‌గా వస్తే స్పౌస్ సంవత్సరంన్నరలోనో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఓపీటీ మీద ఇమ్మీడియేట్‌గా జాబ్ చేయొచ్చు. ఇలా ఉద్దేశంతోటి స్పౌస్‌లను కూడా F1 స్టూడెంట్స్‌గా తీసుకొస్తున్నారు. నిజంగా చదువుకోవాలని వచ్చేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ అండి. ఏ విధంగానైనా సరే డబ్బు సంపాదించాలి అమెరికాకి వెళ్ళి అనేవాళ్ళు వస్తున్నారు. లేదు అమెరికాలో లైఫ్ బాగుండిద్ది, అమెరికాలో మనకి కెరియర్ బాగుండిద్ది అనుకునే వాళ్ళు వస్తున్నారు. ఏ విధంగానైనా సరే అమెరికాలో సెటిల్ అయిపోవాలి అనుకునే వస్తున్నారు. ఇలా
చదువుకోవడానికి తప్ప మిగిలిన అన్ని కేటగిరీస్ కింద F1 స్టూడెంట్ కేటగిరీ మీద వస్తున్నారు. ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇంత హ్యూజ్ ర్యాపిడ్‌గా 4 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ డబుల్ అయిన స్టూడెంట్స్‌కి క్యాంపస్‌లో జాబ్‌లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? అందుకే ఈ పార్ట్ టైమ్ జాబ్‌లు ఆన్ క్యాంపస్ చేయాల్సింది పోయి ఆఫ్ క్యాంపస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే నిజంగా చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఇలానే వస్తారా? నిజంగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మంచి ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోవాలి అమెరికాలో. మన కెరియర్‌ని డెవలప్ చేసుకోవాలి. మనం హ్యాపీగా సెటిల్ అవ్వాలి కెరియర్‌లో అనుకునే వాళ్ళైతే పక్కా ప్లానింగ్ తోటి మీకు ఏ యూనివర్సిటీ, ఎంత ట్యూషన్ ఫీజు ఉంటుంది, ఆ ట్యూషన్ ఫీజుని బట్టి మనం లోన్లు తీసుకోవడం. ఒకవేళ క్యాంపస్‌లో ఒక 2, 3 నెలలు జాబ్ రాలేదు. ఒకవేళ వచ్చిన 2 గంటలే వచ్చింది రోజుకి. ఆ వచ్చిన డబ్బులతోటి అడ్జస్ట్ అవ్వడమా? లేక ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడమా? మనకు ఒక 2, 3 నెలలు జాబ్ లేదు. మనం ఏం చేయాలి? ఆ టైంలో జాబ్ లేకపోతే మనం ఎట్లా మనకి మనీ ఎట్లా వస్తుంది? మనం సర్వైవ్ అవ్వగలమా లేదా? ఇవంతా ఆలోచించుకొని పక్కా ప్లానింగ్ తోటి వస్తారు. అలా వచ్చేవాళ్ళు ఉన్నారండి. చాలామందే ఉన్నారు. అలా వచ్చేవాళ్ళు గూడా. అలా కాకుండా వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కళ్ళారా చూసింది, విన్నదే చెప్తాను. మనం ఇక్కడికి రావాలంటే, స్టూడెంట్స్‌గా రావాలంటే మన ట్యూషన్ ఫీజు ఎలా కడతాం? మనం ఎలా సర్వైవ్ అవుతాం అనే దానికి చూపించుకోవాలి. అలా చూపించుకోవడానికి గూడా ఫేక్ లోన్ డాక్యుమెంట్స్ పెట్టడము, టెంపరరీగా అకౌంట్‌లో అమౌంట్ చూపించడము, ఆ తర్వాత దాన్ని విత్‌డ్రా చేసుకోవడము, ఇలాంటివి గూడా చేసి వస్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల ఇప్పుడు డిపోర్టేషన్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రాపర్‌గా క్యాంపస్‌లో వర్క్ చేస్తున్నారా? లేకపోతే ఆఫ్ క్యాంపస్‌లో వర్క్ చేస్తున్నారా? ఎలా సర్వైవ్ అవుతున్నారు? ఎలా ట్యూషన్ ఫీజు కడుతున్నారు? అనేది కూడా పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలండి. ఇక్కడికి పంపించే ముందు మన పిల్లవాడికి జాబ్ వస్తుందా? రాదా? రాకపోతే ఒక 2, 3 నెలలు రాకపోతే మనం ఎలా చేయాలి? మనం ఏమన్నా సపోర్ట్ ఇవ్వగలమా దానికి తగ్గట్టుగా? ఇవ్వలేమా? ఏ విధంగా పిల్లోడు సర్వైవ్ అవుతాడు అనేది పేరెంట్స్ కూడా ఆలోచించుకొని దాన్ని పక్కా ప్లాన్ చేసుకొని పంపిస్తే బాగుంటుందనేది జస్ట్ నా ఒపీనియన్ అండి. సో ఇలా వస్తున్నారు. ట్రంప్ ఇవాళ కొత్తగా రూల్స్ ఏదో డిపోర్టేషన్ కోసం కొత్తగా రూల్స్ పెట్టలేదండి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఉన్న రూల్స్‌నే ఆయన స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అమెరికాలో. అంతే తప్ప కొత్తగా దీనికోసంగా ఏమి రూల్స్ క్రియేట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు డిపోర్టేషన్‌కి కారణాలు ఏంటి? ఫస్ట్‌ది ఆన్ క్యాంపస్‌లో కాకుండా ఆఫ్ క్యాంపస్‌లో జాబులు చేయడం. ఆఫ్ క్యాంపస్‌లో పార్ట్ టైమ్ జాబులు చేయడం. ఈ ఆఫ్ క్యాంపస్‌లో పార్ట్ టైమ్ జాబులు చేస్తుండడం వల్ల ఐస్ రైడ్స్ చేస్తుంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని నెట్టేయడానికి. దానిలో భాగంగానే వీళ్ళు ఇల్లీగల్‌గా జాబులు చేస్తున్న వాళ్ళు కూడా దొరుకుతున్నారు. దొరకడం వల్లే ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్టేషన్‌కి గురవుతున్నారు. అంతేకాకుండా ఇలా ఇల్లీగల్‌గా జాబులు చేసేవాళ్ళు ఒక్కళ్ళు దొరికితే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఎక్కిస్తున్నారు చక్కగా భయపడిపోయో ఏదన్నా కారణం కావచ్చు. సో ఐస్ రైడ్స్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్టేషన్‌కి గురవుతున్నారు. ఇది కన్ఫర్మ్. అది కూడా వాళ్ళు ఇల్లీగల్‌గా పార్ట్ టైమ్ జాబులు చేయడం వల్లే. ఆన్ క్యాంపస్‌లో కాకుండా ఆఫ్ క్యాంపస్‌లో చేయడం వల్ల ఒక రీజన్. రెండవది అన్‌డాక్యుమెంటెడ్ ఇమిగ్రేషన్ లాగా అన్‌డాక్యుమెంటెడ్ ఎంప్లాయ్‌మెంట్. అంటే మన వాళ్ళు ఆఫ్ క్యాంపస్‌లో చేసే పార్ట్ టైమ్ జాబులకి క్యాష్ తీసుకుంటారు. వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఈ తీసుకున్న వీళ్ళు కూడబెట్టి బ్యాంక్ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళ అకౌంట్ ద్వారా పంపించరు. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ పే చేయాలండి కంపల్సరీ. మనం ప్రతిదీ ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి. మనకు వచ్చే ప్రతి రూపాయికి మనం ట్యాక్స్ పే చేయాలి. అలా ట్యాక్స్ పే చేయకుండా వచ్చిన ఇన్కమ్‌ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసేసి చక్కగా ఇండియాకి పంపిస్తున్నారు. ఇలా పంపించింది ట్యాక్స్ పే చేయకుండా ఇల్లీగల్‌గా సంపాదించింది కాబట్టి ఇది దొరికితే కనుక ఖచ్చితంగా డిపోర్టేషన్‌కి గురవుతారు. ఎందుకు అనంటే మనం ఏది సంపాదించినా కూడా అమెరికాలో కంపల్సరీ ట్యాక్స్ పే చేయాలి. అది లీగల్‌గానే సంపాదించాలి. వీళ్ళు సంపాదించేదే ఇల్లీగల్. దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టకుండా ఇండియాకి పంపిస్తారు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తే దొరకరా అండి? దొరుకుతారు. ఏమవుతుంది? డిపోర్టేషన్‌కి గురవుతారు. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది కూడా నాకు తెలిసిన వాళ్ళకి నా కళ్ళ ముందు జరిగింది. చిన్న ఎగ్జాంపుల్.
మా అమెరికాలో చదువుకోవడానికి వచ్చారు. వచ్చిన ఆమెకి క్యాంపస్‌లో జాబ్ దొరికింది. కాకపోతే అది 3 గంటలో ఏమో దొరికిందంట. బట్ సరిపోతుందండి. కానీ డబ్బులు తక్కువొస్తున్నాయని చెప్పి ఆన్ క్యాంపస్ జాబ్ మానేసి మరి ఆఫ్ క్యాంపస్ జాబ్‌కెళ్ళింది వాళ్ళ అమ్మాయి. జాబ్‌కెళ్తే ఆళ్ళొచ్చి చెప్పి పేరెంట్స్ ఎంత హెచ్చులుగా చెప్తున్నారు తెలుసండి. అదేదో ట్రంప్‌కి సలహాదారుగా చేస్తున్నట్టుగా మా అమ్మాయి గంటకి $10 సంపాదిస్తుంది. రోజుకి 9 గంటలు చేస్తది. నెల తిరిగే తలకి దాదాపు $3000 వస్తున్నాయి. మా అమ్మాయికి 500-600 ఖర్చవుతుంది. అమ్మాయికో, అబ్బాయికోనండి. నేను అమ్మాయిల సంగతని చెప్పట్లేదు. అబ్బాయిలకైనా సరే వస్తుంది. మా అమ్మాయి మాకు ప్రతి నెల ₹1,00,000 1,50,000 పంపిస్తానంటుంది. పంపించింది. అయి కొనుక్కోండి, ఇయి కొనుక్కోండి అని చెబుతుందని హెచ్చులుగా చెబుతున్నారు వాళ్ళొచ్చి. హెచ్చులుగా చూడడానికి ఏందండి, ఆమె చేసేదే ఇల్లీగల్ జాబు, అన్‌డాక్యుమెంటెడ్ జాబు. దానికి మళ్ళీ వీళ్ళొచ్చి హెచ్చులుగా చెప్పడము. ఇట్లా పేరెంట్సే కొంతమంది ఇలా ఎంకరేజ్ చేస్తే పిల్లల్ని, మరి పిల్లలు డిపోర్టేషన్‌కి ఏం గురవుతారండి? సో, ఎవరైనా సరే మీకు వీలైనంత వరకు మాక్సిమం క్యాంపస్‌లోనే జాబులు ట్రై చేయండి. థర్డ్ రీజను కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చాలా పెరిగిపోయిందండి. చాలా దారుణంగా పెరిగిపోయింది. కరోనా అంతకు ముందు కంటే పెరిగింది. కరోనా ముందు కంటే కూడా ఇప్పుడు డబల్ అయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అమెరికాలో. అంత ఈజీగా ఏం లేదండి. ఇదివరకు రోజుల్లో అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక $5,000 వస్తే దాదాపు $3,000 మిగిలాయి. ఇప్పుడు $1,000 మిగలాలంటే చచ్చూరుకుంటున్నారు. అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఇలా పెరిగినప్పుడు మన పిల్లలు ఏదన్నా జాబ్ లేకపోతే మనం సపోర్ట్ ఇవ్వగలమా లేదా అనేది కూడా చూసుకోవాలి. పేరెంట్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే. ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ అమెరికాలో ఉంటే గనక వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడానికి ఇవన్నీ ప్లాన్ చేసుకొని వస్తే ప్రాబ్లం లేదు. ప్లాన్ చేసుకోకుండా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామందే ఉన్నారు. దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చాలామంది చేస్తున్న తప్పు త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా వస్తున్నారు. త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా వస్తే ఏమవుతుందండి, వాళ్ళ కమిషన్ కోసము హై ట్యూషన్ ఫీజు ఉన్న యూనివర్సిటీని రిఫర్ చేస్తారు. దానివల్ల మీకు ట్యూషన్ ఫీజు పెరుగుతుంది. అందరు స్టూడెంట్స్‌కి వాళ్ళకి అదే చెప్తారు. ఆ కన్సల్టెన్సీకి వెళ్ళిన వాళ్ళందరికీ అయ్యే యూనివర్సిటీలు చెప్తారు కాబట్టి అక్కడ క్యాంపస్‌లో జాబులు రావడం తగ్గిపోయిద్ది. కాబట్టి మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో కూడా మనకు ఆఫర్స్ వస్తాయి. కాబట్టి మీ ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని మంచి యూనివర్సిటీ తీసుకొని అందులో క్యాంపస్ జాబ్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే అమెరికాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. తక్కువ ట్యూషన్ ఫీజ్‌కి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్‌ని మీరు మీ ఓన్ రీసెర్చ్ ద్వారా సెర్చ్ చేసుకోండి. అలాంటి యూనివర్సిటీల్లో క్యాంపస్ జాబులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు అలాంటి యూనివర్సిటీస్‌ని రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ రాదు కాబట్టి. సో, లేదంటే మీ సీనియర్స్ ద్వారా గానీ ఇట్లా కాకుండా మీ ఓన్‌గా రీసెర్చ్ చేయండి. మీ ఓన్‌గా రీసెర్చ్ చేసి తక్కువ ట్యూషన్ ఫీజు ఉండి మంచి యూనివర్సిటీని చూసుకొని జాయిన్ అవ్వండి. అక్కడ క్యాంపస్ జాబులు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో, ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అండి వచ్చే ముందు స్టూడెంట్స్. ఇవే కాకుండా మనకి ఒక్క స్టూడెంట్ ఫోర్త్ రీజన్ చెప్తానండి. ఒక్క స్టూడెంట్ ఎవరైనా ఇల్లీగల్ వర్క్ చేస్తూ ఐస్ రైట్స్‌లో దొరికితే గనక వాళ్ళు దొరికేది కాకుండా రిమైనింగ్ వాళ్ళందరినీ ఇరికిస్తున్నారు. అది కూడా చూసుకోండి. ఇవి ఒక్కటే కాదండి. క్యాంపస్‌లో జాబులు చేయకుండా బయట క్యాంపస్‌లో జాబులు చేస్తా మనీ ఎర్న్ చేయాలి. ఏ విధంగానైనా సరే మనీ ఎర్న్ చేయాలి. ఎలాగైనా సరే అది నాకు అనవసరం. డబ్బే ముఖ్యం అనుకుంటేనే అసలు ప్రాబ్లమ్ వస్తుంది. చదువుని సెకండరీగా చేసుకొని ప్రైమరీ మనీ ఎర్న్ చేయడం పెట్టుకుంటేనే ప్రాబ్లమ్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ప్రైమరీ చదువు ఉండాలా, సెకండరీ సంపాదన ఉంటే ఈజీగా సక్సెస్ అవుతారు. ఏ విధంగానైనా సరే అమెరికాలో సెటిల్ అవ్వాలి. అది ఎలాగైనా సరే స్టూడెంట్స్‌గా వస్తారు. వచ్చి పార్ట్ టైమ్ జాబులు చేస్తూ డబ్బు ఎర్న్ చేయాలా, లోన్లు క్లియర్ చేయాలా. చదువు అయిపోయేలోపు లోన్ క్లియర్ చేయాలనే థాట్ ముందు ఫస్ట్ పక్కన పెట్టండి. బాగా చదువుకొని ఏ విధంగానైనా సరే ఇంటర్న్‌షిప్ ద్వారా గానీ, లేదంటే మీ ప్రొఫెషనల్ నెట్వర్క్‌ని డెవలప్ చేసుకుంటానైనా సరే ఏదో ఒక విధంగా
కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటా మీరు కెరియర్ని ప్లాన్ చేసుకోండి తప్ప ఎట్లాగైనా డబ్బు సంపాదించాలి, పార్ట్ టైం జాబులు చేసో ఇంకోటి చేసో ముందు లోన్ క్లియర్ చేయాలి, ఈ థాట్స్ పక్కన పెట్టేసేయండి. అసలు అది పెట్టేస్తేనే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఒకటి కోర్స్ అయిపోయింది, ఇట్లానే పార్ట్ టైం జాబులు చేస్తా కోర్స్ కంప్లీట్ చేసేస్తారు. ఓపీటీ మీద జాబ్ రాదు, ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ లేదుగా. ఆ తర్వాత మళ్ళీ ఓపీటీ టైం అయిపోయినాక ఓపీటీ అన్నాళ్ళు ఏదో ఒకటి చేసేసి ఓపీటీ అయిపోయినాక H1B పిక్ అయ్యే లోపు, ఒకవేళ H1B పిక్ అవ్వలేదంటే H1 మళ్ళీ ఇంకొక కోర్స్కి జాయిన్ అవ్వడం, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు దాని మీద టైం వేస్ట్ చేయడం, ఇలా ఒక ప్లానింగ్ పాడు లేకుండా అప్లై చేస్తూ పోతున్నారు. ఇవే రీజన్స్ అండి, డిపోర్టేషన్కి ఇవే కారణాలు. ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రం ఎగ్జాక్ట్గా ఇవే కారణాల వల్ల ఎక్కువగా డిపోర్టేషన్కి గురి అవుతున్నారు. ఇప్పటికైతే చాలామంది ఐస్ రైట్స్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కానీ ఇప్పుడు చాలామంది స్లోగా మారుతూ వస్తున్నారు. ఎలా అంటే ఇంటర్న్షిప్స్ చూసుకోవడము, లేదంటే ప్రొఫెషనల్ నెట్వర్క్స్ని, అంటే ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళ ద్వారా. ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళ ద్వారా మనము కొంచెం అప్లై చేస్తూ ఉంటే జాబ్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో అలా కానీ, లేదంటే రీసెర్చ్ చేయడం కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ స్లోగా చేస్తున్నారు. స్టార్ట్ అయింది, పిల్లలు అలా స్టార్ట్ చేస్తున్నారు కెరియర్ని. సో ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తే బాగుండిద్దండి. ఎట్లా పడితే అట్లా డబ్బు సంపాదించాలి, అమెరికాలోనే సెటిల్ అయిపోవాలి, ఎక్కడే ఉండిపోవాలి అనే ఆలోచనలు పక్కన పెట్టి ముందు చదవాలి, ఆ తర్వాత కెరియర్ని సెటిల్ చేసుకోవాలనే ఆలోచనతో వస్తే చాలా బాగుండిద్ది. సో ఇదండి నా ఒపీనియన్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్టేషన్కి గురి అవ్వడానికి కారణాలు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.